ఈ రీల్స్ ఏంటి కరెక్ట్గా డాడీ లేనప్పటి నుంచే స్టార్ట్ చేసావా? లేదు అసలు డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక 3-4 months తర్వాత అచ్యుత్ నాను అని ఒక అన్న ఉంటాడు, అన్న ఇన్ఫ్లుయెన్సర్. అన్న అప్పుడు నాకు ఫోన్ కూడా లేకుంటుండే, అంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుండే. అన్న ఫోన్లో ఇట్లా ట్రై చేయని ఒక నార్మల్ ఒక డైలాగ్ కొట్టించిండు. ఫస్ట్ టైం ఆ డైలాగ్ పెట్టుడికే 3-4 lakhs ఏ వెళ్ళిపోయింది. డైలాగ్ అది? నా ముందు ఎవరైనా నాన్న అని పిలిస్తే నా గుండె అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పిలవడానికి నువ్వు నాతో లేవు కదా నాన్న. ఓకే. ఆ డైలాగ్ కొడితే ఫస్టే 2 lakhs వెళ్ళిపోయింది. సెకండ్ డే చూసేవారికి, 6th day చూసేవారికి 1 million దాటిపోయింది. అంటే ఇన్స్టాలో ఫాదర్ కంటెంట్ ఎవరు చేయలేరు ఎప్పటికి, నేనే స్టార్ట్ చేశాను కదా. తర్వాత అన్న ఇట్లా ముందు పడి నువ్వు ఇట్లా ఫోన్ కొనుక్కో అది ఇది అని ఫోన్ కొనుక్కోమని చెప్తే నేను ఐఫోన్ తీసుకొని ఇట్లా రీల్స్ స్టార్ట్ చేసిన. ఓకే. ఇప్పుడు ఆ కంటెంట్ నువ్వు చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ ఓనేనా, ఎవరైనా సలహా? ప్రతి ఒక్కటి ఓనే. ఫస్ట్ది కూడా ప్రతి ఒక్కటి ఓనే. ఓకే, గ్రేట్. అసలు అమ్మో ఈయనకి ఇలా ఈ థాట్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి, అంటే కొన్ని పదాలు మీరు మీ మమ్మీ గురించి కొన్ని చేసినప్పుడు అవి కూడా ఈయనకి ఎలా, అబ్బాయి కదా ఇవన్నీ ఎలా తెలుసు, ఎలా రాస్తున్నాడు అని చూస్తున్నాం కదా లైఫ్ లో. డాడీ చనిపించిన కానీ సిచ్యువేషన్, ఈ స్ట్రగుల్స్ అన్ని చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కటి సొంతంగా ఆలోచించి కొట్టింది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో నిజంగా డబ్బులు సంపాదించవచ్చు, ఒక ఫేమ్ వస్తే అని ఉంటది కదా, సంపాదించొచ్చా? మంచిగా సంపాదించవచ్చు, బట్ ఇన్స్టాలో 1 రూపీ కూడా రావు. మనం ఈ షాప్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తాం కదా, దాంట్లో వస్తాయి. బట్ ఈ మధ్యలో బెట్టింగ్ ప్రమోషన్ చాలా అయిపోయినాయి. నేను అది ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే నేను ఒక సెంటిమెంట్ కంటెంట్ చేస్తున్నాను. నన్ను నమ్మి ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక సాడ్నెస్తో ఒక బాధతో చెప్పుకుంటున్నాను ఇన్స్టాలో, వాళ్ళు నన్ను నమ్మి పెడతారు ఒక 100 రూపాయలు. 100 రూపాయలు వస్తే రేపు పొద్దున నాకు బ్యాన్ నేమ్ వస్తుంది కాబట్టి నేను ఇంతవరకు ఒక బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేను. నార్మల్గా క్లాత్ స్టోర్స్ అవి ఇవి చేశాను కానీ బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు నీ ఫాలోవర్స్ కన్నా రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఫాలోవర్స్ ఎందుకు రావట్లేదు ఎక్కువగా? ఫాలోవర్స్ అంటే నార్మల్గా అంటే నేను చూస్తాను కదా, ఒక 3-4 days బిజీ ఉండి వీడియో పెట్టాను, అన్ఫాలో కొట్టేస్తారు. తర్వాత మళ్ళీ వీడియో పెట్టినాక ఫాలో కొడతారు. ఓకే. నీ కంటెంట్ అంతా చూస్తుంటే ఒక మొత్తం నాన్న అనే సెంటిమెంట్ తో ఉన్నాయి మాత్రమే మిలియన్స్ లో ఉన్నాయి, మిగతా ఏ కంటెంట్ అంత వెళ్ళట్లేదు. ఇంకా నువ్వు కూడా అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా నా వాయిస్ అనేది ఉంటుంది కదా, వాయిస్ ని టెస్ట్ రూపంలో వేరే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే 6 million 5 million అట్లా కూడా వెళ్ళినాయి. ఓకే. చాలా మంది పెట్టుకుంటారు నా ఆడియో వేరే పేజీలలో. మరి దాన్ని నువ్వే రిస్ట్రిక్ట్ చేయవా? ఏం చేయడానికి, మన యూట్యూబ్ కాదు కదా కాపీ రేట్ కొట్టడానికి. ఓకే. అంటే వాళ్ళకి చెప్పిన అట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టినా పోతుందేమో. నార్మల్ గా మెసేజ్ చేశాను చాలా మందికి, మేము పెట్టుకుంటాం ఏమైతుంది బ్రో అంటే, ఇక మనం వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేయలేం కదా అని లైట్ తీసుకున్నాం. నా వాయిస్ అన్న జర నలుగురికి తెలుస్తుంది కదా, పెయిన్ అన్నది నలుగురికి తెలుస్తుంది కానీ లైట్ తీసుకుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇన్స్టా ఐడి మిస్టర్ స్మైల్ కిల్లర్, అసలు పేరేంటి? అసలు పేరు మహేష్, బట్ నాకు ఆ పేరు నచ్చాయి కాబట్టి డాడీ మహి అని పిలిచేవాడు. ఓకే. ఇక అదే మహి, అందే ఎవరు అడిగినా మహి మహి అని చెప్పేసి. మరి నీకు డాడీ అంటే అంత ఇష్టం, డాడీ పెట్టిన పేరే కదా మహి, అట్లీస్ట్ మహి అని అలా అయినా పెట్టుకోవచ్చు కదా, మహేష్ అని కాకపోయినా. మహి అని చెప్తా అందరికి. ఇన్స్టాలో అంటున్నారా? అది ఫస్టే ఉండే ఐడి, నార్మల్గా పెట్టుకున్నాను డాడీ ఉన్నప్పుడే నార్మల్గా. అంటే నాకు కొంచెం సంబంధం ఏంటి అనిపిస్తుంది, ఎలా నువ్వు చేసే రీల్స్ అన్ని కొంచెం సాడ్గా ఒక సెంటిమెంట్తో ఉంటాయి. ఆ స్మైల్ కిల్లర్ అనేది అది ఫస్ట్ నుంచే ఉండే ఐడి. ఇక మళ్ళీ మధ్యలో ఎందుకు చేంజ్ చేయడం, మళ్ళీ నేను ట్రై కూడా చేశాను, బట్ ఆల్రెడీ యూజర్ నేమ్ టేకెన్ అని ఇలా వచ్చే వరకు లైట్ తీసుకున్నాను. ఓకే. అంటే ఓన్ మనకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఇంకా రేపు నీకు ఓకేనా అంటే మిస్టర్ స్మైల్ కిల్లర్ అని అలా పిలిచి అలానే గుర్తుపడితే? చాలా మంది గుర్తుపడతారు. నార్మల్ గా బయటకు వెళ్తే బ్రో మిస్టర్ స్మైల్ కిల్లర్ నువ్వే కదా అని వీడియో చూపించి మరి నువ్వే కదా అని అడుగుతారు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఎవరు పట్టించుకోరు మన దగ్గర మనీ లేకపోతే అని చెప్పేసి. కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న వాళ్ళని ఒకప్పుడు తిట్టే వాళ్ళు ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నారు అందరూ, ఎలా మాట్లాడాలండి. అలా డిఫరెన్స్ ఏమైనా చూసావా డాడీ చనిపోయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ కి? ఎలా పలకరిస్తారు వాళ్ళు? ఇప్పుడు నలుగురు గుర్తుపడుతూ నలుగురికి తెలుస్తుంది కదా బయట, సమాజంలో కొంచెం తెలిసినా కదా బయట, అప్పుడు వీడు మా ఓడు రాబాయ్, వీడు మా అల్లుడు అవుతాడు, వీడు మా అన్న అవుతాడు, అట్లా చెప్పుకుంటారు. మీ ఊర్లో ఎవరు లేరా నువ్వు తప్ప ఇలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు? ఉన్నారు, అచ్యుత్ నాను అన్న. ఓకే. అన్న ఎలాగో నీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు కదా? ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఓకే. బ్యాక్ సపోర్ట్ అంటాడు ఇక అన్ననే నాకు. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా గొడవలు చిన్న చిన్న చిరాకులు వచ్చినప్పుడు అసలు నీకు కంటెంట్ చెప్పిందే నేను, స్టార్ట్ చేయమని చెప్పిందే నేను, కోపానికి వస్తాడు, నార్మల్ గా ఏమన్నా కోపానికి వస్తాడు, మళ్ళా తర్వాత కూల్ అయిపోయి బయటకు తీసుకుపోయి. ఈ కంటెంట్ గురించి అయితే ఏమంటావు? నా వల్ల నువ్వు పైకి వచ్చావు, ఏం టాపికే రా అసలు మా ఇద్దరి మధ్యలో, నా వల్ల నువ్వు పైకి వచ్చావు అనే టాపికే రాదు. అంటే హెల్ప్ చేసిన వాళ్ళే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళే తొక్కేస్తా ఉంటారు కదా, అలాంటిది ఈ 2 years లో ఎప్పుడు అనిపించలేదు? ఓకే, మంచి అన్న దొరికాడు అయితే నీకు.
ఓకే. మీ అన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి? కొంతమంది చెయ్యొద్దు, ఎందుకు ఈ కంటెంట్, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా చక్కగా అనే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, మమ్మీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మమ్మీ నార్మల్గా ఇంకా నాకు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తే నార్మల్గా ఫాదర్ గురించి కొటేషన్స్ వస్తాయి కదా, ఆ కొటేషన్ నాకు సెండ్ చేస్తుంది. ఇంకా నీకు కొటేషన్ మమ్మీ పంపింది. చదువుకున్నారా? మమ్మీ ఎడ్యుకేటెడ్. ఎంత వరకు? 10th చదివింది. ఓకే. ఇంగ్లీష్ చదవగలుగుతుంది, రాయగలుగుతుంది, తెలుగు రాయగలుగుతుంది, చదవగలుగుతుంది. ఓకే. ఒక ప్రమోషన్ వీడియోలో తప్ప మీ మమ్మీని కూడా నువ్వు అంతగా ఎందుకు ప్రొఫైల్లో చూపించావు? అంటే అది రాలేదు సిచ్యువేషన్ మమ్మీ చూపించేంత. అంటే మమ్మీతో కూడా కంటెంట్ అయినా ప్లాన్ చేస్తాను చేయాలి ఇక ఫ్యూచర్లో. ఒకవేళ నాకు మ్యారేజ్ గిట్లా అయితే మమ్మీని తెచ్చుకుంటా కదా, అప్పుడు యూట్యూబ్లో మమ్మీతో కంటెంట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోదామని హైదరాబాద్లో. ఓకే. అదే ఫోటోగ్రఫీనా? ఫోటోగ్రఫీ. అంత డైలీ డాడీ 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 అని ఇంకేదో ఒకటి కలవరిస్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా రీల్స్, కళలోకి వచ్చాయన్న అంటూ ఉంటారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు కళ్ళలోకి వస్తారు. నార్మల్గా నాకు 4-5 times వచ్చినారు. ఇట్లా బతికి చనిపోయినాక ఇట్లా బతికేస్తారు కదా, వచ్చి ఇట్లా నార్మల్గా రెగ్యులర్గా మూమెంట్స్ జరుగుతాయి కదా, బయటికి వెళ్దాం అది ఇది అని. అంటే మా డాడీకి నాకు ఎట్లుండే బాండ్ అంటే, డాడీ అంటే నేను నార్మల్గా తాగుతా అని తెలిసింది. నార్మల్గా డాడీ తెచ్చి ఇట్లా సపరేట్గా నువ్వు బయటకి ఎటు తిరగనీకి పోవద్దు అంటే, డాడీకి మంచి పేరుంది ఊర్లో, నువ్వు బయటకి ఎటు పోకు, ఇంట్లోనే కూర్చొని చేయి ఏది చేసినా. ఎందుకలా? మంచి పేరుంది కొంచెం. అంటే బయటకు వెళ్ళి నువ్వు ఏదైనా నెగిటివ్ గా చేస్తే అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళ పలానా కొడుకు తాగి బయట తిరుగుతుండు అని పేరు రావద్దు, నువ్వేం చేసినా ఇంట్లోనే చేయి. నీకేం అలవాటు ఉందా? ఓన్లీ బీర్ తాగుతాను అంతే. డాడీ ఉన్నప్పటి నుంచే 22-21 yearsకే? అప్పుడు కాలేజీలో అట్లా అలవాటు అయిపోయింది, డిప్లొమాలో. దాని గురించి కూడా డాడీ ఏమనలే, సపోర్ట్ చేస్తుండే. నువ్వు తెచ్చుకుని ఇంట్లోనే తెచ్చుకొని తాగు, అవసరమైతే నేనే పైసలు ఇస్తాను. ఓకే. మరి మమ్మీ ఒప్పుకోరుగా, డాడీ ఒప్పుకున్నా? ఏమన్నది మమ్మీ సపోర్ట్. ఓకే. నువ్వు ఆఖరిగా డాడీతో మాట్లాడిన మాటలు? ఆఖరిగా అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్యాచిలర్స్ లైఫ్ ఎట్లుంటుందో మీకు తెలిసే. నార్మల్గా కర్రీకి మనీ లేకుండా డాడీ ఒక 200 కొట్టు చికెన్ తెచ్చుకొని అన్నం తింటా అంటే మనీ కొట్టిండు. నెక్స్ట్ డేనే ఫోన్ వచ్చింది, ఇట్లా అయిపోయింది. కానీ హాస్పిటల్లో ఇట్లా నేను వచ్చిన డాడీ లే అని అన్నప్పుడు హ్యాండ్ పట్టుకున్నాడు. హ్యాండ్ అసలు కోమాలో ఉన్నాడు మా డాడీ, బట్ హ్యాండ్ పట్టుకుని వదిలిపెడితే అట్లా ఆ సిచ్యువేషన్ అయితే తలుసుకుంటే ఇప్పటికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి మరి, గర్ల్ ఫ్రెండ్ ఏమైనా? లేదు. లేదా అసలు ఫస్ట్ నుంచి? అంటే ఫస్ట్లో డాడీ ఉన్నప్పుడు ఉండే పాస్ట్, అది ఇంట్లో తెలిసింది, డాడీకి బి తెలుసు, వద్దు అని చెప్పిండు. అంటే ఎందుకు? అది కొంచెం ఇష్యూస్ అయినాయి, అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అట్లా. నీకోసమా? అంత ఏంటి అంత ప్రేమ? అయింది. ప్రేమతోనా లేకపోతే? ప్రేమతో. మరి ఇంకా డాడీ వద్దంటే వదిలేసా? వద్దంటే వదిలేసా. అసలు సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి? ఇట్లనే లేచిపోదామని చెప్పి నేను డాడీని వదిలిపెట్టరానని. ఇప్పుడు సూసైడ్ ఆ థాట్స్ ఉన్నాయి కాబట్టి డాడీ వద్దన్నారు. లేదు, మరి లేచిపోదామని చెప్పినాక వద్దనంటే అప్పుడు ఆమె అప్పటికే ఇంట్లోకి వెళ్ళి వచ్చేసింది. ఇప్పుడు వచ్చిందా? లేదు, బయటకు వచ్చేసింది. అప్పుడు ఏం చేయలేము కదా. తర్వాత ఆమె అటెంప్ట్ చేసింది సూసైడ్. కాదు, ఆ ఏజ్ లోనే ఆ అమ్మాయిని అంతలా ఎలా నువ్వు మ్యానిపులేట్ చేసావు నాకు అర్థం కాలేదు. ఏమీ అది అట్రాక్షన్ అంతే ఉంటుంది. అట్రాక్షన్? సూసైడ్ వరకు వెళ్ళింది అట్రాక్షన్ అంటే? డాడీ అర్థం, మా డాడీ ఎట్లా చెప్పాడంటే నన్ను సపరేట్గా బయటకు తీసుకెళ్ళి, మా డాడీ ఒక బీడ తెచ్చుకొని నాకు ఒక బీడ తెచ్చుకొని కూర్చోబెట్టి చెప్పిండు అద్దరా బేటా అని. అంత మంచిగా డాడీ కూర్చోబెట్టుకుని దోస్తుందని లెక్క చెప్పిండు. అప్పుడు నేను వదిలిపెట్టాలి కదా, రెస్పెక్ట్ ఇచ్చి వదిలిపెట్టి. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అలా సడన్ గా వదిలేస్తే? ఇప్పుడు మీ డాడీ నిన్ను ఎలా కూర్చోబెట్టి చక్కగా చెప్పారో అలా ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి నువ్వు చెప్పాల్సింది కదా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా. ఇంకా టైం ఉంది, కొంచెం గొడవలు అయినాయి. అంటే అక్కడ సూసైడ్ అటెంప్ట్లోకి వెళ్ళింది కదా, వాళ్ళ సైడ్ గొడవలు అయిపోయినాయి, మాకు కేసు పెడతాం అది అని. ఇలా ఎడ్ తీసుకున్నాను నేను. జోలే అర్థం అనుకున్నా. ఇంకా అదే లాస్టా? కనీసం అంటే అమ్మాయిని చూసి సరదాగా మాట్లాడాలి, అలా గుర్తుకు కూడా రాదు. ఆమెను కాదు, ఇప్పుడు సరదాగా మాట్లాడాలి ఒక అమ్మాయితో, సరదాగా తిరగాలి. అంటే లవ్ అనేది నార్మల్గా ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్స్, వాళ్ళతో బయటికి వెళ్తా తిరుగుతా అంతా ఓకే, బట్ లవ్ అనేది చేయాలి అంతే. అది చేసుకుంటే మ్యారేజ్, డైరెక్ట్ మ్యారేజ్ అన్నావా? ఓకే. అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందామని మరి? నేను ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే మా మమ్మీని అయితే మంచిగా చూసుకోవాలి. ఉన్నారంటావా ఈ రోజుల్లో? నేను ఒక్కరినే పెళ్లి చేసుకోకుండా నేను ఒక్కరినే చూసుకుంటా. ఒకవేళ లేరు అంటే? లేకున్నా అంతే, ఎందుకంటే లైఫ్ లో ఒక పెద్ద దెబ్బ కలిగింది కదా నాకు, అది అక్కడికే చాలనిపించింది. పెద్ద దెబ్బ అంటే లవ్ కాదు, అంటే నాకు నా అనుకున్నోళ్ళే మా డాడీ, నా అనుకున్నోడే వేయండు, ఈ లైఫ్ ఎందుకు అన్నట్టు నాకు ఇప్పటికి అనిపిస్తుంది. ఓకే. నువ్వు ఎందుకు అంత అంటే మరీ అంత ఎమోషనల్గా ఇంకేమీ లేదు, డాడీ లేరంటే ఇంకేమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు? చాలా మందికి ఫాదర్ లేని వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అట్లా చూసుకున్నా, మా డాడీ
లైఫ్ అంటే ఏంటిదో తెలియకుండా చూసుకుంటూ బయట ప్రపంచం ఏంటిది అని అడగకుండా ఏది అడుగుతుంది తెచ్చుకుంటే అట్లా అట్లా పెంచిండు. అంటే ఇప్పుడు మీ డాడీ నీ హ్యాపీనెస్ కోసమే కదా అంత హ్యాపీగా చూసుకున్నారు. ఇప్పుడు డాడీ లేరని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ కూడా నేను అలా అనడం వదిలేస్తే లేదు, బట్ మీరు అంటున్నారు కదా అంటే అలాంటి అమ్మాయిలు లేరని. ఉన్నారంటావా అని అడుగుతున్నాను నిన్నే. మేబీ దొరకచ్చు, నా అదృష్టం మంచిది. నీకు ఎక్కడ అనిపించలేదు? నాకు ఎక్కడ అనిపించలేదు. ఈ కాలంలో అమ్మాయిలంతా పైసా. ఓ పైసా. ఇప్పుడు నీకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది కదా, మరి ఎవరు ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేయడం చేస్తారు, బట్ రిక్వెస్ట్లు అందరి యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అబ్బాయిలు అట్లా ఉండలేరే అలాంటి ఒక అట్లా అమ్మాయి. చెడ్డ మామూలుగా అమ్మాయిలు ఏం మెసేజ్ చేయకపోయినా ఏదో ఒకలా. అలా ఏం చేయను నేను పర్సనల్గా ఇంతవరకు ఎవరికి మెసేజ్ చేయాలి నిజంగా. రియలీ. ఓకే. ఎందుకంటే ఒక బ్యాడ్ నేమ్ రావద్దు అని. ఒక ఫేమ్ వచ్చింది కాబట్టి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. ఓకే. నార్మల్గా చిన్న అకౌంట్ ఉంటే చేసుకోండి, మనం తెలియదు. ఇప్పుడు ఒక నలుగురికి తెలుసు కాబట్టి అట్లా చేయడం తప్పు కదా. ఓకే. ఇప్పుడు ఫోటోగ్రఫీ చేస్తావు, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నావు. ఇన్స్టా పరంగా అంటే కొంచెం ఫేమ్ అవుతున్నావు కదా, చాలా మంది మూవీస్ లో సిరీస్ అలాంటివి చేస్తాను. నీకు అలాంటివి ఏమి చేయాలని? అన్న ఒక అన్న ఉంటాడు, ఫోక్ సాంగ్ తీస్తాడు. అందులో ఒక 2 దాంట్లో సైడ్ క్యారెక్టర్ లెక్క చేశాను 2 songs లో. ఓకే. చేసావు ఆల్రెడీ? మంచి రీచ్ వెళ్ళిందా? అదంతే నార్మల్గా 1 second 3 seconds ఉంటాం అంతే, గుంపులో గోవిందా. మెయిన్ రోల్ కాదు? మెయిన్ రోల్ కాదు. ఒకవేళ అలా మెయిన్ రోల్ ఏమన్నా వస్తే చేస్తావా? నీ డైలాగ్స్ అవి నచ్చి కొంచెం ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ఉంది అని అంటే? ఉంది అంటే కంటెంట్ కూడా రాయగలుగుతాను. ఆ స్కిల్ కూడా ఉంది కొంచెం. ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టాలో పెట్టలేని ఏదన్నా ఒక లైన్ ఏదన్నా మాకు చెప్తావా? డాడీ గురించి కాకుండా వేరేది ఇంకా ఏమైనా చెప్పగలవా? డాడీ గురించి కాకుండా అయితే ఏం కొట్టలే, మొత్తం డాడీ. సరే ఓకే, కొత్తగా ఏదన్నా చెప్పు నీ ఇన్స్టాలో లేనిది. నేను ఏడిస్తే అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని ఆ బాధని దిగమింగుతున్నా. ఐ మిస్ యూ నాన్న.